హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. లెంత్ 14.5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్ నడుం బెల్ట్ వేయడానికి. అదేవిధంగా కొంచెం దూరంలో 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6, చెస్ట్ 40 అంటే 1 part 10, డివైడెడ్ బై 4 అంటే 1 part 10, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు. వేస్ట్ 34, 8.5, 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 కొంచెం దూరంలో మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో కూడా 5.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. ఆర్మ్ హోల్ 9, ఈ విధంగా 9 రావాలి, వస్తే కరెక్ట్ అండి. చెస్ట్ 40, వేస్ట్ 34, నెక్ విడ్త్ 4.5, దానికి 1/2 ఇంచ్ కలపండి, 5 పెట్టండి. ఈ విధంగా 2.5, కింద 3 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ తీసేయండి ఈ విధంగా. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ వేసుకుంటాం, బ్యాక్ డాట్స్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. చూడండి, క్లాత్ ఈ విధంగా ఉంది కదా, రివర్స్ చేయండి. ఇప్పుడు డబుల్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ రావాలి. కింద ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ 6, దానికి 3/4 ఇంచ్ కలపండి. పావుదొక్కు వేడి మార్క్ చేయండి. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 9, ఈ విధంగా మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. హ్యాండ్లు 6.5, దానికి 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఈ విధంగా షేప్ తీయండి. ఆర్మ్ హోల్కి మార్కింగ్ మీదే కట్ చేసేయండి. సెంటర్ కాట్ పెట్టండి. ఆర్మ్ హోల్ దగ్గర కాట్ పెట్టండి. ఈ విధంగా ఓపెన్ చేసి 2 లేయర్స్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. క్రాస్గా ఉండాలండి. ఈ విధంగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా రౌండ్ తీసేయండి. క్రాస్గా 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయండి. కింద క్రాస్గా 1 ఇంచ్ ఉండాలి, పైన అంతే ఉండాలండి. సేమ్ చూడండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా తీయండి. వీల్తో మార్క్ చేయండి. చంకలో ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలి కదా, ఈజీగా ఉంటుంది తీయడానికి. ఫ్రంట్ లెంత్ 9.5 దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 1.5, 2.5. అదేవిధంగా కొంచెం దూరంలో 9.5, 1.5, 2.5, ఈ విధంగా 13.5 వస్తుంది. 9.5, 1.5, 2.5 ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. చెస్ట్ 40, దానికి 1/4 ఇంచ్ యాడ్ చేయండి. 4.5, అటు 1.5, గీతకి ఇటు 1.5 మార్క్ చేయండి. అదేవిధంగా 4.5 పైన కూడా మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఈ విధంగా ట్రయాంగిల్ లైన్స్ డ్రా చేయండి. కింద దాన్ని సెంటర్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీయండి. ఈ 2 లైన్స్ని సెంటర్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. చంక నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, ఈ విధంగా షేప్ తీసేయండి ఫ్రంట్ పార్ట్కి.
ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. కాట్ పెట్టేసేయండి. మెయిన్ డాట్ కాట్ పెట్టేయండి ఈ విధంగా. ఉక్సులు పట్టే వైపు కాట్ పెట్టండి. చంకలో లోతు తీసేయండి. చంకలో కూడా ఈ విధంగా కాట్ పెట్టండి. వీల్‌తో మార్క్ చేయండి. ఈ విధంగా వీల్‌తో మార్క్ చేసేయండి. ఒకవైపు మార్కింగ్ ఉంది కదా! ఇంకోవైపు మార్కింగ్ లేదు కదా! ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే రివర్స్ చేసి ఈ విధంగా మార్కింగ్ మీదే మార్క్ చేయండి మళ్ళా. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పరవండి ఈ విధంగా. మనం లోతు తీసాం కదా! హాఫ్ ఇంచి, పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచాం కదా! ఆ 2 కనిపించాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి 2 ఇంచులు వచ్చింది. దానికి ఇంచున్నర కలపండి. 3:30 తీసుకోండి షేప్ బెల్ట్. విడ్త్ 3:30. వేస్ట్ ఎంత? 34 అంటే 8 ½ ఒక లైన్ డ్రా చేయండి. క్రాస్‌గా ఉంది కాబట్టి 3 ½ మార్క్ చేయండి. ఇదే విధంగా 3 ½ మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. వేస్ట్ 8 ½ హాఫ్ ఇంచ్ కలపండి. 9 దానికి 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. 4 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా 3 దగ్గర లోతు తీయండి. షేప్ తీయండి ఈ విధంగా. ఒక లైన్ డ్రా చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచాం కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టి పావించి ఈ విధంగా షేప్ తీసి కాట్ పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది కాట్ పెడితే. ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా ఉండాలి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసి మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయండి ఈ విధంగా. డాట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్‌గా కలిపేసేయండి. ఎక్స్ట్రా పీస్ తీసేయండి. ఇదండి కటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.